యోగా అంటే బాడీ బెండ్ చేయటం, ఆసనాలు వేయటం, బాడీ స్ట్రెచ్ చేయటం అదొకటే కాదండి. యోగా అంటే మీ మనసును తాగటం, మీ అంతరంగాన్ని తాగటం. చాలామంది యోగా అంటే కేవలం ఆసనాలు అనుకుంటారు, బాడీని ఫ్లెక్సిబుల్గా మూవ్ చేస్తే సరిపోద్ది అనుకుంటారు. కానీ కాదు, నిజమైన యోగా అంటే మీ ఎనర్జీని అలైన్ చేయటం మీ మనసుతో. మీ శ్వాస, మీ మనసు, మీ ఆలోచనలు, మీ భావాలు ఇవన్నీ ఒకే వేవ్ లెంత్లోకి వచ్చినప్పుడు అది కదా అసలైన యోగా అంటే. అప్పుడు కదా నిజమైన మేనిఫెస్టేషన్ మీలో అవుతుందంటే, మీ అనుకున్న కోరికలు నెరవేరాలంటే. మీ ఎనర్జీ ఒక రకంగా, మీ ఆలోచనలు ఒక రకంగా, మీరు చేసే పని ఇంకో రకంగా, దాని అలా స్కట్టర్ అయిపోయి ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. మీ ఊపిరి, మీ ఎనర్జీ, మీ బాడీ, మీ ఆలోచనలు ఇవన్నీ ఒక్కటే అలైన్మెంట్లో ఉంటే అప్పుడు మీ మనసు మ్యాగ్నెట్ లాగా పనిచేసి మేనిఫెస్టేషన్ అలా 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 జరిగిపోద్ది. ఈ యోగా డే రోజు కేవలం ఆసనాలు, స్ట్రెచ్చింగ్ అది కాదు, మీ ఎనర్జీని కూడా అలైన్ చేయండి. మీ బాడీతో, మీ ఇన్నర్ దాంతో, ఆ యూనివర్స్తో ఎప్పుడైతే ఈ ఎనర్జీ అలైన్మెంట్ అవుతుందో, మీరు యూనివర్స్తో అలైన్ అవుతారో, మీ మైండ్, మీ మనసు, మీ ఆలోచనలు, మీ బాడీ అన్నీ ఒకే రకంగా పనిచేస్తే, ఒక్క దాని గురించే పనిచేస్తే, ఒక్క దాని గురించి ఆలోచిస్తే ద మ్యాజిక్ స్టార్ట్స్ దేర్. సో మీలో ఉన్న ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మీ ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నెగిటివ్ ఆలోచనకి ఎలా దూరంగా ఉండాలి, ఆ యూనివర్స్తో ఎలా అలైన్ అవ్వాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే రండి, లింక్స్ క్లిక్ చేసి వెబినార్ వచ్చేయండి, కలిసి జర్నీ చేద్దాము. మీ రిచ్ లైఫ్ని, మీ అబండెంట్ లైఫ్ని, మీ సక్సెస్ని, మీ పీస్ని మీరు ఎలా అసెప్ట్ చేసుకోవచ్చో, ఎలా ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చో నేను మీకు నేర్పిస్తాను. సో డోంట్ డిలే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ వెబినార్స్. సో align your energy with yourself and with the universe. కమెంట్ బాక్స్లో ఐ డూ అని లేదా యోగా అని టైప్ చేయండి, వెబినార్స్కి వచ్చేయండి, ఇంకా చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, స్టే కనెక్టెడ్, బాయ్.